హలో గైస్, మన ఇవాల్టి టాపిక్ వచ్చేసి అరుణాచలం గిరి ప్రదక్షిణలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 8 జ్యోతిర్లింగాలు ఎలా దర్శనం చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నడుగుండి వీడియోలోకి వెళ్దాం. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే అరుణాచలంకి వచ్చినాము. ఇప్పుడైతే గిరి ప్రదక్షిణలు స్టార్ట్ చేయాలి. ఇది మొత్తం గిరి ప్రదక్షిణలు 14 కిలోమీటర్లు ఉంటుందంట. 8 జ్యోతిర్లింగాలు ఉంటాయి. 8 జ్యోతిర్లింగాలు ఎలా దర్శనం చేసుకున్నానో ఈ వీడియోలో మనం చూస్తున్నాము. అన్ని లింగాలకు చూపిస్తాను. నేను టెన్షన్ తీసుకోకండి ఫ్రెండ్స్, మీ గురించి కంపల్సరీ చేస్తా. ఇది వచ్చేసి ఫస్ట్ లింగం ఇంద్రలింగం. ఫస్ట్ లింగం ఇది వచ్చేసి మొత్తం 8 లింగాలు ఉంటాయంట. 8 లింగాలు దర్శనం చేసుకున్నాం. 8 లింగాలు ఒక్కొక్క తీరులో ఉంటాయి. ఫస్ట్ లింగం ఇంద్రలింగం దర్శనం చేసుకొని వెళ్తున్నాము లోపలికి. కెమెరా అయితే అలా ఉండేయంట, కానీ ఫిర్బీ నేను తీసుకొని పోతున్నా. మీ గురించి అన్నీ ఒక్కొక్క లింగం చూపెట్టాలి కదా ఫ్రెండ్స్. స్వామి మీ గురించి చాలా ట్రై చేసిన లింగం చూపిద్దామని, చూపెట్టనీయలేరు. అది ఇంకోటి నెక్స్ట్ లింగం చూపిస్తా. ఎట్లయినా ట్రై చేసి చూపిస్తా మీ గురించి, టెన్షన్ తీసుకోకుండా. స్వామి శరణం స్వామి. ఫస్ట్ లింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. విగ్రహాన్ని అయితే మాత్రం చూపెట్టలేకపోయినా నేను, ఎందుకంటే కెమెరా అలా లేదు. ఇప్పుడు వచ్చేసి 5:30 అవుతుంటాయేమో. 5:30 నుంచి 5:30కి స్టార్ట్ చేసినాం మేము. ఇంకా చీకటి ఉన్నాయి. మధ్యలో ఇట్లా టెంపుల్స్ వస్తాయి, దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అన్ని టెంపుల్ల మధ్యలో లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలు అంట మొత్తము. ఫస్ట్ లింగం దర్శనం అయితే చేసుకున్నాం మనము. వెళ్తున్నాం నడుచుకుంటే ఇంకొక 2వ లింగం దగ్గరికి. 2వ లింగం పోవాలి. పోతున్నాం. చాలా చీకటి. ఫస్ట్ సారి ఇది రూట్ మ్యాప్ ఉంటుంది. ఎన్ని లింగాలు ఉంటాయి అన్నీ చూపిస్తుంది, పేర్లు. ఒక్కొక్క లింగం అన్ని పేర్లు చూపిస్తుంది రూట్ మ్యాప్. ఆ మ్యాప్లో చూసుకొని వెళ్ళాలి. ఇక 2వ లింగం బోర్డు 2వ లింగం అయితే వచ్చింది. 2వ లింగం అగ్నిలింగం అట్లా బోర్డులు ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళాలి. అంటే చాలా టెంపుల్స్ వస్తాయి మధ్యలో, అవన్నీ అనుకోద్దు. అంటే బోర్డు ఉంటుంది, పేరు ఉంటాయి, లింగాల పేర్లు పెట్టినాయి. 8 లింగాలు ఉంటాయి, కానీ మస్తు టెంపుల్ వస్తాయి మధ్యలో. అవన్నీ మీరు అవే అనుకోద్దు, కాదు. దర్శనం చేసుకునాలి కానీ కావు, లింగాలు బట్టి ఉంటాయి. ఈ లింగం అయితే మీకు చూపిస్తాను నేను. ఆ లింగం చూపెట్టలేను. ఈ లింగం నాకు ఎంత ఆపినా కానీ నేను చూపిస్తా. లోపలికి అయితే వెళ్తున్నాము. స్వామి శరణం స్వామిలో ఆపేసి వద్దంటుండు స్వామి, తీయకంటుండు మా గురుస్వామి. చూస్తారు, తిడుతున్నాడ. 3వ లింగం చూపిస్తా. సెకండ్ లింగం దర్శనం కంప్లీట్. అగ్నిలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం 3rd లింగం. ఇది అమ్మవారి టెంపుల్. త్రిశూలంకు చూడు నిమ్మకాయలు ఎట్లా గుచ్చారు. నిమ్మకాయలు అక్కడ గుచ్చితే అనుకున్న కోరిక తీరుతుందంట. స్వామి మీకు సెకండ్ లింగం కూడా చూపెట్టలేకపోయినా, ఇప్పుడు 3rd లింగం కంపల్సరీ చూపిస్తా. 3rd లింగం పేరు యమలింగం. ఈ 3rd లింగం దర్శనం వెళ్తున్నాము. ఇట్లా బోర్డులు అయితే ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన నేను బోర్డు ఉంటుందని. ఇప్పుడు లోపలికి అయితే పోతున్నాము. చూడండి, ఇగో ఇట్లుంది. ఈడ కూడా ఏమవుతుందో కంపల్సరీ నేను చూపిస్తా. మీ గురించి అయితే కంపల్సరీ ఏమన్నా చేసి కంపల్సరీ చూపిస్తా. ఎందుకంటే ఆడ తిట్టినా కానీ నేను తీసి పెట్టినా చూపిస్తాను, కానీ చూపెట్టలేకపోయినా. చూడండి, సాములు అలంకరణ చేస్తారు లింగంకి అయితే. ఇంకా ఎవరు చూడలేరు. ఇట్లా ఒక రౌండ్ వేసుకొని బయటికి వెళ్ళిపోయేది ఉంటుంది. చూడండి, ఇగో వీడ హనుమాన్ కొనంగల్ కూడా ఉన్నాయి. ఇది 3rd లింగం. ఇప్పుడైతే 3వ లింగం దర్శనం కంప్లీట్ అయింది. యమలింగం దర్శనం కంప్లీట్. ఇప్పుడైతే 4వ లింగం దర్శనానికి వెళ్ళాలి. తెల్లారిపోయింది మొత్తం. పొద్దుగాల 6 గంటలకు బయలుదేరితే కూడా ఇప్పుడు తెల్లారింది. వెళ్తున్నాము. మేము ఇంతగానో మంది కలిసి గిరి ప్రదక్షిణలు చేస్తున్నాము. 3వ లింగం అయితే దర్శనం అయిపోయింది.
ఇప్పుడు 4వ లింగానికి వెళ్ళాలి. వెళ్తున్నాం 4వ లింగానికి. 4వ లింగం అయితే వచ్చినాము. 4వ లింగం పేరు నైరుతి లింగం. ఇగో లోపలికి అయితే వెళ్తున్నాం. మా గురుస్వామి వెళ్తుండో, మా గురుస్వామి వెంబడి మేము వెళ్తున్నాము. నైరుతి లింగం ఇప్పటిదాకా అయితే అలంకారం చేయబట్టిండే శివలింగం కాడ. ఇప్పుడైతే ఇక్కడ అలంకారం చేసిరో లేదో తెలియదు. లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంత అద్భుతంగా ఉంది అబ్బా, గుడి ఎంత మంచిగా ఉంది. లోపలికి ఫోన్ అలో లేదంట, కానీ ఫిర్బీగో నేను చెయ్యి అడ్డం పెట్టి చూపించగలుగుతాం మీకు ఎంత అవుతుందో అంతా. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అలంకారం. స్వామి శరణం స్వామి. ఇప్పుడైతే 4వ లింగం దర్శనం కంప్లీట్ అయిపోయింది. 5వ లింగానికి వెళ్ళాలి. 5వ లింగానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే 5వ లింగం దగ్గరకు వచ్చేసినాము. 5వ లింగం వర్ణలింగం వచ్చాము. లోపలికి అయితే వెళ్తున్నాం స్వాములు. ఇది వచ్చేసి 5వ లింగం వర్ణలింగం స్వాములు. లోపల నేను చాలాసేపు వీడియో తీయలేకపోతున్నా, ఎందుకంటే స్వామి తిట్టిండు. ఇప్పుడు కెమెరాలో లేదని చెప్పిండు. స్వామి శరణం స్వామి. 5వ లింగం దర్శనం కంప్లీట్ అయింది. 5వ లింగం వర్ణలింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసి ఇప్పుడు 6వ లింగం దగ్గరికి వెళ్తున్నాము. 6వ లింగం పేరు వచ్చేసి వాయులింగం. మంగళ బోర్డు ఉంటుంది. లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. వెళ్తున్నాము లోపలికి. వచ్చినాము కానీ విగ్రహాన్ని దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి తీసిన, అందుకే చూపెట్టలేకపోయినా, ఎందుకంటే స్వామి తిడుతుండు. స్వామి శరణం స్వామి. 6వ లింగం దర్శనం కంప్లీట్ అయింది. 6వ లింగం వాయు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, లింగం అయితే చూపెట్టలేకపోయినా మంగళొచ్చే లింగంని చూపిస్తాను నేను, ఎందుకంటే స్వామి చూసిండు అక్కడ, అందుకే నేను ఏం చేయలేకపోయినా. ఏమనుకోకండి, మంగళొచ్చే లింగం చూపిస్తాను. ఇది వచ్చేసి మధ్యలో టెంపుల్స్ వస్తాయి, దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా లింగము. దీనికి చంద్రలింగం అంటారంట. కానీ ఇది లింగాల కిందికి రాదు. నేను 8 లింగాలు అన్నా కదా, దానిలో కాదు. ఇది 7వ లింగం అయితే వేరేది ఉంటుంది. ఇప్పుడైతే ముంగల్ ఉంది ఒక బోర్డు చూపిస్తాము. అది వచ్చేసి కుబేరలింగం, 7వ లింగం అది. లోపలికైతే పోతున్నాము. దీనిలో క్యూ కట్టాలంట, లైన్స్ ఉన్నాయి. ఇగో కుబేరలింగం ఎంత అద్భుతంగా ఉంది. మీ గురించి అయితే తీసిన. ఇప్పుడైతే 7వ లింగం దర్శనం అయితే కంప్లీట్ అయింది స్వాములు. ఇక ఇప్పుడైతే 8వ లింగం ఈశాన్య లింగం. ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇజ్రాలతోని నిమ్మకాయలు నెత్తి మీద కొట్టిపించుకుంటారు ఈ లింగం దగ్గర. ఆల్రెడీ ఇక్కడ రెడీ ఉన్నది ఇజ్రా, ఈమె నిలబడ్డది ఆల్రెడీ. లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఈశాన్య లింగం. గురించి ఎంతైనా చూపిస్తా. చూడండి కీరికెళ్ళ చూడండి శివలింగాన్ని. కిందికైతే మళ్ళీ స్వామి ఏమన్నా అంటాడు. ఎనిమిదో లింగం ఈశాన్య లింగం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాము. లాస్ట్ లింగం అయిపోయింది దర్శనము. ఇప్పుడైతే వెళ్ళాలి మనము. ఇక చూడు టెంపుల్ అయితే కనబడుతుంది. ఇది అరుణాచలం. మొత్తం ఇగో చుట్టుపక్కల మొత్తం నంది విగ్రహాలు ఉంటాయి. మొత్తం చుట్టుముట్టు మొత్తం కొండ. ఆ కొండ మీదనే మొత్తం అగ్ని జ్యోతి వెలిగిస్తారంట. దగ్గరికి అయితే వచ్చినాము. చూడు మొత్తం మేమైతే లైన్లో పోతున్నాము. పొద్దుగాల కాబట్టి ఎవరు లేరు మా దగ్గర లైన్లో కూడా. ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. జరిసేపు అయితే చాలా ఫుల్ అవుతారు. ఎవరు లేరు, మేము వెళ్ళిపోతున్నాం, ఫాస్ట్ వెళ్ళిపోతున్నాము. మాకైతే దర్శనము చాలాసేపు అంటే కూడా మినిమం గంట. చూడండి ఇది మొత్తం చూడండి, ఈ కొండ కనబడుతుంది. ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తారు. కార్తీక మాసంకి వెలిగిస్తారంట జ్యోతి. చూడండి చుట్లు అయితే వేస్తున్నాము. మొత్తం చుట్టూ తిరిగినట్లని ఇక చుట్టూ తిరిగి అవసరమే లేదు దానికి. మొత్తం రౌండ్ ఉంటుంది. లోపల తిరిగి చూడు ఎంత అద్భుతంగా. అబ్బాబాబా
చాలా గ్రేట్. అరుణాచలం అదృష్టం ఉండాలంటే, అరుణాచలం రావాలంటే దేవుడు పిలుచుకునాలి. అదృష్టం అరుణాచలం రావాలంటే దేవుడు కరుణించి నాకు పిలుచుకున్నాడేమో అరుణాచలంకి వచ్చిన. చూడండి మా దగ్గర ఎవ్వరు లేరు, మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి ఎవ్వరు లేరు లైన్లో కూడా. ఇక జరసేపు అయితే ఎక్కువ అవుతారంట మంది కూడా. చూడండి ఇగో లోపలికి అయితే వెళ్తున్నాము, లైన్ ఉంది. దగ్గరకు వచ్చినాము, దగ్గరకు వచ్చినాక జరసేపు పట్టింది అనమాట. అది కూడా అర్ధ గంట లోపల అయిపోయింది దర్శనం మనది. చూడండి ఇగో అబ్బా ఎంత అద్భుతంగా ఉంది. లోపలికైతే వెళ్తున్నాము. మా సాములలో లోపల చూడండి లైన్ అయితే ఉంది. సన్నగా దగ్గరకు వచ్చినాం కాబట్టి లైన్ ఉంది. చూడు ఇప్పుడైతే లైన్ చూడు, ఇక గీనే దగ్గర గుడి లోపలికి పోయేడుతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మార్నింగ్ కాబట్టి క్లియర్ వస్తుంది. ఇంకోటి లోపలికి వెళ్తున్నా నేను చాలా సూపర్ నుంచి చూస్తున్నా, గుడిలోకి ఎంట్రీ అయిన నుంచి నో ఫొటోస్ నో వీడియోస్ అని పెట్టలేరు. లాస్ట్ వరకు కూడా చూస్తున్నాను నేను, పెట్టలేరు. సైడ్లకు ఫోటో ఉంటుంది ఉంది, లోపల దాకా కూడా పెట్టలేరు. నాకు కనబడకొచ్చింది. ఫిర్బీ గర్భగుడిలో గర్భగుడిలో ఉన్నదేమో నాకు తెలిసి. గర్భగుడిలో చూడాలి, చూసి వీడియో తీస్తా. లేకుంటే ఒకవేళ అయిందనుకో ఆడ కూడా తీస్తా కంపల్సరీ. వద్దు అన్నారనుకో బంద్ చేసుకుంటా, అట్లేం లేదు. గర్భగుడిలో కనబడుతుంది కంపల్సరీ, గర్భగుడిలో ఉన్నట్లున్నది. కానీ ఇది సైడ్లో బయట ఉంటుంది. అయిపోయింది దర్శనం అయితే. గర్భగుడిలో ఉన్నది, నేను చూపెట్టలేకపోయినా. ఇవి సైడ్లో ఇట్లా బయటికి వెళ్తూ ఉంటాయి. బయటికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం బయటికి వచ్చినాము. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇంకొక టెంపుల్ ఉంటుంది అమ్మ